ఈరోజు పొద్దుటూరు నిజంగా రాయలసీమ అంటేనే ఎంత ఎండో తెలుసు. అయినా కూడా ఈరోజు పొద్దుటూరులో బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డికి ఎంత ఎండ అయినా కూడా ప్రజలు అండగా ఉండి సక్సెస్ చేశారు. పొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం కూడా హైలైట్ అయిపోయింది. ఈరోజు ప్రసంగంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హైలైట్స్ చూస్తాం మనము. మన టార్గెట్ 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు. మే 13న వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. అందరూ బాగా కోసం 2 సార్లు ఫ్యాన్ పై నొక్కండి, మీ ఇంటికి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. మీ ఇంటికి రేషన్ రావాలంటే జగన్కు రావాలి. మీ జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. పేదల కోసం, మన కోసం 2 బటన్లు జగనన్న కోసం మీరు ప్రజలు నొక్కలేరా? నొక్కాలి అంటూ కూడా ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే జగనన్నే సీఎం కావాలి. ఫ్యాన్ మీద బటన్ నొక్కితే గతంలో మీరు పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండదు. చంద్రబాబును నమ్మడం అంటే పథకాలను మనం రద్దు చేసుకోవడమే. నా చెల్లెల్ని తెచ్చుకున్నారు. చంద్రబాబుకి శవరాజకీయాలు, కుట్రల అలవాటు, నాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు నా 2 చెల్లెల్ని తెచ్చుకున్నారు. ఇచ్చి ఈనాడు పచ్చ పేపర్పై కూడా సీరియస్ అయ్యారు. ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చి ఇది పేపరా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. మనల్ని తిట్టేవాళ్ళు కూడా ఏం రాస్తారో చూడాలని పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తా, అందులో రాతలు చూసి ఇది పేపరా అనుకుంటే ఈ మధ్య వార్తల్లో చూసా చంద్రబాబు వదిన గారి చుట్టమైన తన కంపెనీకి ఈస్ట్ పేరుతో డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తూ ఉంటే సిబిఐ వాళ్ళు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు, రైడ్ చేశారు. ఈ రైడ్ జరిగిందని తెలిసిన వెంటనే ఎల్లో బ్రదర్స్ ఉలిక్కి పడ్డారు. దొరికితే తమ బ్రదర్స్ కాదని మన బ్రదర్స్ అని నెట్టేసే ప్రయత్నం చేశారు. బాబాయిని అన్యాయంగా, మా చిన్నాయన్ని అన్యాయంగా చంపేశారు. వివేకాన్ని చిన్నాయన్ని అతి దారుణంగా చంపి అతిహీనంగా బహిరంగంగా చంపిన హంతకుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చంపిన అతను తిరుగుతున్నాడు, అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి నన్ను బదనాం చేయడానికి 2 చెల్లెల్ని తీసుకొచ్చారు ఈ పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు. మీకు అందరూ అర్థం చేసుకోండి ఎవరు హంతకులో, ఎవరు హత్య చేశారో మా చిన్నాయన అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు పిచ్చి వాగు స్పందించలేదు, కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఆ హంతకులకి మా చెల్లెల్ని కూడా పిలుచుకొచ్చి మద్దతు పలికిస్తున్నారు. అందరూ కలిపి కట్టగట్టుకొని నా మీదకి వస్తున్నారు. నేను ఒక్కడిని, వాళ్ళంతా పెద్ద గుంపు, నేను ఒక్కడినే అయిపోయాను. నా ఒక్కడి మీదకి నేనంటే ఎంత భయపడుతున్నారు వీళ్ళంతా, ఎంతమందిని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా చాలక కేంద్రంలో ఉండే వాళ్ళని కూడా తెచ్చుకుంటున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. వాళ్ళకి స్ట్రాంగ్గా కౌంటర్ కూడా ఇచ్చారని చెప్పుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం తప్పించిపోతున్న ఒకరిద్దరు నా వాళ్ళు నా చిన్నాయిని అన్యాయంగా చంపారు, రాజకీయంగా నాపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి, ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అని మీ అందరినీ ప్రేమానురాగాల మధ్య నిల్చొని అడుగుతున్నా. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయం నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెప్తున్నా. ఆ దేవుడు ఆ ప్రజలను నమ్ముకున్న, ధర్మం న్యాయాన్ని నమ్ముకున్న మా చిన్నాయన్ని ఎవరు చంపారు ఆ ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. లక్షల సింహాల గర్జన చరిత్రలో నిస్తాయిగా గుర్తుండిపోతుంది, గట్టిగా గర్జించండి, మేమంతా సిద్ధమని అంటూ కూడా పేదల ఇంటికి అభివృద్ధికి అడ్డుపడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు, పంచజన్యం పురించేందుకు కృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా, మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా, పెత్తందారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అంటూ కూడా వైఎస్ఆర్ జిల్లా నేల మీద, ఈ పొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ బిడ్డగా భావించి నిర్ధారణ కాపాడుకొని, ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు నా ముందు కనిపిస్తున్న ఈ స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడు సమావేశం జరిగి ఉండదు, ఒక మహాసముద్రం కనిపిస్తుంది. పొద్దుటూరులో మంచికి మద్దతు పలికే ఇంతటి ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎత్తుకొని ఎగురుతుంది. ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం, రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాల్లో ఇంటింటి అభివృద్ధి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా 2,70,000
వేల లక్షల కోట్ల రూపాయల లంచాలు విపక్షాలు ఏవి అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లోకి ఇచ్చి ప్రజాప్రభుత్వ జెండా ఇక్కడ కనిపిస్తుంది, మన జెండా. కాబట్టి చెప్తున్నాయి, ఈ జెండా తలెత్తుకొని ఎగురుతోంది అని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా చూసినా కోట్ల గుండెలు మన పార్టీకి ప్రభుత్వానికి మద్దతు పలుకు 2024 ఎన్నికల సమరానికి సిద్ధమంటున్నాయి. కాబట్టి ఈ జెండా మరే ఇతర జెండాలతోనూ జత కట్టడం లేదు సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు. నా విజయానికి కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడు నా వెంటే ఉంటారు. 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం. 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలో వేసిన ఘనత మీ కొడుకు బిడ్డది, జగన్ది అంటూ కూడా ఇంతటి ప్రజాస్వామ్యం మధ్య యాత్రను చేపట్టా. మీ అంతా సిద్ధమేనా అని గట్టిగా గర్జని సిద్ధం అంటూ పొద్దుటూరులో ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముగించారు. అంతేకాకుండా ఇక్కడ పోటీ చేస్తున్న అక్కడ ఎంపీ కడప బంపర్ మెజార్టీతో గెలిపించండి అంటూ కూడా అవినాష్ రెడ్డిని పరిచయం చేశాడు, ఎంపీని. అంతేకాకుండా ఆ నియోజకవర్గానికి ఆ ఎంపీ స్థానానికి సంబంధించిన పార్లమెంటు స్థానానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అందరికీ పరిచయం చేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ ప్రతి నియోజకవర్గాను పేరు చెప్పి వాళ్ళకి ఓటేసి గెలిపించండి అంటూ కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈరోజు పొద్దుటూరులో జరిగిన హైలైట్స్. ఈరోజు ఇది పొద్దుటూరులో విషయాలు అన్నమాట.